వరి సాగులో సంప్రదాయ నారు పోసి నాటే పద్ధతికి భిన్నమైంది డ్రమ్ సీడర్ సాగు. ఈ విధానంలో వరిని డ్రమ్ సీడర్ సహాయంతో నేరుగా వరుసల్లో దమ్ము చేసిన పొలంలో విదబెడతారు. దీనివల్ల లాభం ఏమిటి అంటే నారు పెంపకం, నాటే ఖర్చులు తగ్గిపోతాయి. అంతేకాదు సమయం కూడా ఆదా అవుతుంది. పంట కూడా 10 రోజుల ముందుగానే అంది వస్తుంది. ఇన్ని లాభాలే కాదు, సంప్రదాయ నాటే విధానం కంటే అధిక దిగుబడి కూడా డ్రమ్ సీడర్ విధానంలో సాధ్యమని నిరూపించారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన రైతు వెంకటరాములు. సాధారణ పద్ధతిలో 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తే ఈ విధానంలో ఏకంగా 50 క్వింటాల అధిక దిగుబడి సాధ్యమైంది. రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. మొన్న యాసంగిలో 1 ఎకరా డ్రమ్ సీడర్తో నాటు వేయడం జరిగింది. డ్రమ్ సీడర్తో నాటు వేయడం వల్ల చాలా రైతుకు ఉపయోగాలు ఉన్నాయి. ఖర్చు కూడా 30% తగ్గుతుంది. కూలీలతో నాటు వేస్తే 5,000 రూపాయలు అవుతుంది. 2 సంచుల మందు పోయవలసి వస్తుంది. నాటు వేయడానికి వాళ్ళ ఎంబడి ఒక నారు పోయడానికి ఒక వ్యక్తిని ఇవ్వడం జరుగుతుంది. 1 ఎకరాకు 20 కిలోల ఇథనాలు తగులుతాయి. నాటు వేస్తే డ్రమ్ సీడర్తో మాత్రం 10 నుండి 12 కిలోలే పడుతుంది. పంట కూడా 20 రోజుల ముందే వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు వేసుకోగలుగుతాం. అదే నాటు అయితే లేబరు మనం చెప్పితే 10-15 రోజులకు రావడం జరుగుతుంది. అక్కడ ఆ టైంలో నారు ముదిరిపోవడం జరుగుతుంది. ఇలా రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే డ్రమ్ సీడర్తో నాటు వేయడం జరిగింది. 10 కిలోల ఇత్తనాలను 1 ఎకరాకు 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత 12 గంటలు మండగట్టాలి. మండగట్టిన తర్వాత కొంచెం ముక్కు తెల్లగా పగలంగానే డ్రమ్ సీడర్లో వేసి ఉంచడం జరుగుతుంది. డ్రమ్ సీడర్తో వేయడానికి అది గడ్డి పడుతుంది. మళ్ళీ నీటి కొరత కూడా బాగా ఎండుతుంది. ఎండి నీళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనే ఒక భయం ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. కంపల్సరీ మనము ఎలాగైతే నాటు వేసి మైలాలతో నాటు వేసి బురజ చేసి ఎలా చేస్తామో ఇది కూడా అట్లనే చేసి పోతే ఫస్ట్లో మనకు మొలక జావకుండా ఒక 15-20 రోజులు నీళ్లు పెడుతూ తీసేయాలి. 20 రోజులకు గడ్డి మందు కొట్టుకుంటే గడ్డి అనేది ఏమీ రాదు. ఇప్పుడు నేను 1 ఎకరా 10 గుంటల్లో వేయడం జరిగింది. ఇప్పుడు నాకు దిగుబడి అది 42 కిలోల బ్యాగులు 121 సంచి దిగుబడి రావడం జరిగింది. అదే అంతకుముందు నేను అదే పొలంలో మైలాలతో నాటు వేసి పండియడం జరిగింది. 70 సంచులకు ఎక్క రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అదే డ్రమ్ సీడర్తో వేస్తే 121 సంచి వచ్చింది. అంటే దిగుబడి కూడా ఎక్కస్తుంది. మళ్ళీ మనకు ఖర్చు కూడా ఎకరాకు 8,000 ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా వరిలో పెట్టుబడులను తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవాలనే ఆలోచనతోని మరి ముఖ్యంగా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో తురకపల్లి గ్రామంలో వెంకన్న అనే రైతు తన ఉన్న ఎకరం 10 గుంటలో మరి డ్రమ్ సీడర్ ద్వారా ఈ వరి సాగును ఈ యాసంగిలో వేయటం జరిగింది. 24 గంటలు నానబెట్టిన తర్వాత 12 గంటల్లో మనకి పగుళ్ళు అనేటివి వస్తాయి. కాబట్టి అప్పుడు మనం డ్రమ్ సీడర్ ద్వారా ఆ విత్తనాలను మరి పొలంలో తోలుకుంటే మనకి ఎకరానికి 8 నుంచి 10 కేజీలు సరిపోతుంది. ప్రధానంగా మనకి విత్తనం ఖర్చు కూడా తగ్గిపోతుంది. తర్వాత నారు పెంచే పని ఉండదు. తర్వాత నారు మీద మనం మందులు కొట్టే పని లేదు, గుళికలు వేసే పని లేదు. ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే మనకి ఎకరానికి 10,000 నుంచి 12,000 రూపాయలు ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ వెంకన్న అనే రైతు ద్వారా మనము ఈ మొన్న యాసంగిలో వేసిన వరి కూడా 1010 రకానికి చెందినది. దాంట్లో భాగంగా మరి సుమారుగా 121 బస్తాలు అంటే 42 కేజీలై ఒక బస్తా 42 కేజీల చొప్పున 50 క్వింటాల దిగుబడి తీయడం జరిగింది. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే మరి వెంకన్న అనే రైతు ఏ విధంగా అయితే డ్రమ్ సీడర్ ద్వారా వేసుకున్నాడో అదే పద్ధతిలో రైతులు కూడా వేసుకుంటే మనకి నీటి ఆదాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. కలుపును కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. పొలం కూడా సమాంతరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఒక దుబ్బుకు నీకు ఒక 50 పిలకల దాకా వస్తున్నాయి. కాబట్టి దిగుబడి కూడా ఆశించదగ్గ వస్తుంది. రైతులందరూ డ్రమ్ సీడర్ ద్వారా వేసుకుంటే
మనకి లేబర్ సమస్య ఉండదు, మరి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు. కాబట్టి ఇటువంటి సౌకర్యం చేసుకుంటే మనకి పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ డ్రమ్ సీడర్తో కానీ వెదజల్లే పద్ధతిలో కానీ చేసుకుంటే అధిక ఆదాయం వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది. ఇక పోను ఈ వరిని ఈ పద్ధతిలో పండించుకుంటేనే మాత్రమే మనకి దిగుబడి ఆశించదగ్గ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వరి వేసే రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము.